హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు. చాలామంది ఇష్టపడతారండి చేపల పులుసు కానీ చేపల ఫ్రై. అవి చూడండి, చూస్తుంటే ఎంత బాగుందో. మనమైతే ఏమి స్పూన్ పెట్టకుండా తిప్పాలి. చేపలు నీసు వాసన అస్సలు రాకూడదు అంటే కొద్దిగా పసుపు, ఉప్పు, మజ్జిగ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మంచిగా కడిగితే పోతుందండి. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా అయిపోయాయో. స్మెల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మనం తినేటప్పుడు కూడా రాదు. చూడండి ఉప్పు, కారం, పసుపు, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లిపాయల ముద్దతో కలిపి మనం ఒక గంట సేపు మంచిగా మ్యారినేట్ చేయాలండి. ఫ్రై చేయాలన్నా, పులుసు పెట్టాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 2 లేదా 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, దానికి కావాల్సిన మసాలాలు చూడండి. కొద్దిగా డ్రై రోస్ట్ చేయాలి, నేను చూపిస్తున్నట్టు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మంచి చింతపండు పులుసులో ఉడుకుతూ ఈ ఉల్లిగడ్డలు మసాలా ఫ్లేవర్తో చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ మనం కొద్దిగా కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా డ్రై రోస్టే చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వస్తే చాలు. మొత్తం ఇప్పుడు చూడండి బ్రౌన్ షేడ్ వచ్చేసింది, తీయాలి. నేనైతే కొద్దిసేపు చల్లార్చడానికి ఉల్లిగడ్డలు పెట్టాను. చల్లారిపోయిన తర్వాతకి ముందు మనం ఆ పౌడర్ మిక్సీ పట్టాలి. ఉల్లిగడ్డలు ఇప్పుడే వేస్తే అది మంచి పేస్ట్ అవ్వదు. ఇట్లా పౌడర్ అయిపోయాక ఉల్లిగడ్డలు మనం ఫ్రై చేసుకున్నాయి ఇప్పుడు వేసి కొద్దిగా వాటర్ వేసేసి మంచి పేస్ట్ లాగా చేయాలి. చూడండి ఇప్పుడు ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందో. నేనైతే ఎప్పుడు కుండలోనే చేస్తానండి చేపల పులుసు. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని, మరీ ఎక్కువ అంటే ఎక్కువ కాదు, మీడియంగా వేసి కొద్దిసేపు ఆ మసాలా వేడి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఒక్కసారి కలుపుకున్న దానిపైన మూత పెడితే ఒక 5 నిమిషాల వరకు చూడండి మంచిగా ఉడికింది. అదే నీళ్ళతో ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టేసాను. ఇప్పుడు చేపల ముక్కలు అనేది వేయాలండి. ఉడికేటప్పుడు వేస్తే కొద్దిగా పచ్చి ఉంటాయి. ఇప్పుడు వేస్తే ఈ మసాలాలో కొద్దిగా ఒక్క 5 మినిట్స్ మంచిగా ఉడుకుతాయి. దానికి మసాలా బాగా పట్టేస్తుంది. ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడంటే ఇరగవు, తర్వాత కలుపుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కారం వేయాలండి. ఎందుకంటే మనం పులుసు వేస్తాం కదా, ఇంకొంచెం ఉప్పు కారం పడుతుంది. అదే మనం ముందేస్తే చేప అనేది బాగా ఉప్పు కారంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. కొద్దిగా కరివేపాకు అనేది వేసి మామూలుగా జస్ట్ అట్లా పైన ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి నేనైతే రెడీగా పెట్టుకున్నా. చూడండి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను వేస్తున్నా. దానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ అయితే వేయాలండి. నేను చింతపండు కొంచెం పుల్లగా ఉందని వేసాను. లాస్ట్లో మనం కొత్తిమీర వేసి కాసేపు అట్లా మూత పెట్టాలి, కలిపొద్దండి. ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన చేపల పులుసు ఉడుకుతుంది. చూడండి ఇట్లానే ఒక 5 నుంచి 10 నిమిషాలు నూనె పైకి తేలేంతవరకు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ చేపల పులుసు మంచి వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామందికి ఇష్టపడతారు చేపల పులుసు, చేపల ఫ్రై. నేనైతే లాస్ట్ వీడియో మేము చేపలు ఎట్లా కొన్నాము, షాపింగ్ ఎలా చేసాం చేపలది, మీరు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో. మీకు నా వీడియో, నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ దాంట్లో చేపల ఫ్రైతో కలుద్దాం. బాయ్. లైక్ చేయండి, మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.